రాజ్ న్యూస్ కథనంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు 100 పడకల ఆసుపత్రిలో గడువు తీరిన మందుల ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ అంకిత్ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవిబాబు సమగ్ర విచారణ నిర్వహించగా ఒక ఫార్మసిస్టును విధుల నుంచి సస్పెండ్ చేశారు. నర్సింగ్ సూపరింటెండెంట్తో పాటు మరో నర్సింగ్ ఆఫీసర్కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. మరో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ను చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు బదిలీ చేశారు. అలాగే 2 పేషెంట్ కేర్ సిబ్బంది సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తానని, వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. శోభా, రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో అయితే మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కదిలింది. ముఖ్యంగా మనుగూరులోని 100 పడకల ఆసుపత్రిలో గడువు తీరిన సెలైన్ బాటిల్స్ ని ఈ రోగులకి ఎక్కిస్తున్నారనే సమాచారం మేరకు రాజ్ న్యూస్ లో కథనం ప్రచారమైంది. ఇటు ఎవరైతే బాధితులపైనే ఇంకా దురుసుగా ప్రవర్తించడంతో రాజ్ న్యూస్ లో కథనం ప్లే అవటం, దానిపైన జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ వెంటనే రాజ్ న్యూస్ కథనంపై స్పందించి జిల్లా డిఎంఎండ్ఎస్ డాక్టర్ రవిబాబుని స్వచ్ఛంగా విచారణ చేసి దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశాడు. రాజ్ న్యూస్ కథనం ప్రకారం డాక్టర్ రవిబాబు జిల్లా వైద్యాధికారి కూడా మనుగూరులోని 100 పడకల ఆసుపత్రికి వెళ్లి అక్కడ జరిగిన సంఘటనలపై విచారణ చేస్తారు. ఆ విచారణలో ఒక ఫార్మసిస్ట్ కూడా విధుల నుంచి తొలగించారు. అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్ తో పాటు మరో నర్సింగ్ ఆఫీసర్ కి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఇంకో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ని చెర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి బదిలీ చేశారు. 2 పేషెంట్ కేర్ సిబ్బందిని కూడా సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా ఈ యొక్క రోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ గడువు తీరిన సెలైన్ బాటిల్స్, గడువు తీరిన మందులు ఇవ్వటమే కాదు, అడిగిన రోగుల బంధువులపై కూడా దురుసుగా ప్రవర్తించారు. దీనిపై రాజ్ న్యూస్ లో కథనం కూడా ప్లే అవ్వడం జరిగింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు డిఎంఎండ్ఎస్ సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వ వైద్య సేవలను నాణ్యంగా అందించని పక్షాన అధికార యంత్రాంగం మొత్తం కూడా కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా వైద్య సేవల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కావద్దు అని చెప్పేసి జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి బాబు కూడా తెలపడం జరిగింది. శోభ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.